ఒక చిన్న అబ్బాయి మొదటిసారి తన మ్యాజిక్ ని చూపిస్తాడు. పొరపాటుగా ఇతను ఏదో వస్తువుని మింగేస్తాడు. దీంతో ఇతనికి వాంతులవుతాయి. ఇతను చాలా వింతగా తన నోట్లో నుంచి గుడ్డని బయటకు తీస్తాడు. ఈ వింతని చూసి అక్కడున్న వారందరూ ఇతనికి చాలా డబ్బులు వేస్తారు. మొదటి పర్ఫార్మెన్స్ లోనే ఇతను తన అమ్మ ఒక నెల సంపాదన ఒక రోజులోనే సంపాదించాడు. చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తాడు. తన అమ్మతో ఇలా చెప్తాడు, అమ్మ నన్ను పట్టుకొని ఊపు అని. అమ్మ ఇలా చేసిన వెంటనే తన శరీరంలో నుంచి చాలా కాయిన్స్ కిందకు పడుతూ ఉంటాయి. పెద్దగయ్యే కొద్దీ తనకి తెలుస్తుంది, రోడ్ల పైన పర్ఫార్మెన్స్ చేస్తే నేను అనుకున్నంత డబ్బులు సంపాదించలేనని. దీంతో హుడిని ఒక స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. సడన్ గా అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి హుడిని చేతులకి హ్యాండ్ కప్స్ వేస్తాడు. ఇంకా అతనితో ఇలా చెప్తాడు, నీకు దమ్ముంటే దీనిని ఓపెన్ చేయరా అని. హుడిని కొంచెం కూడా భయపడకుండా తన దగ్గర ఉన్న ఒక పిన్నుని బయటకు తీసి హ్యాండ్ కప్స్ ని చాలా ఈజీగా తీసేస్తాడు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ చాలా గట్టిగా క్లాప్స్ కొడతారు. హుడిని తర్వాత రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఇంకా చాలా మంది న్యూస్ వాళ్ళని కూడా పిలిచి ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ తో ఇలా పందెం కాస్తాడు, నువ్వు నన్ను ఎంత గట్టిగైనా కొట్టు, నాకేమీ కాదు అని. పోలీస్ ఆఫీసర్ ఇతనికి ఒక పంచ్ ఇస్తాడు. అయినా కూడా ఇతనికి ఏమీ కాదు. హుడిని పోలీస్ ఆఫీసర్ ని రెచ్చగొడతాడు. దీంతో పోలీస్ ఆఫీసర్ హుడిని సెల్ లో వేస్తాడు. నిజానికి హుడిని ప్లాన్ ఇదే, ఇతను ఇక్కడ నుంచి పారిపోయి ఫేమస్ అవ్వాలి అని అనుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ ఇతన్ని హెచ్చరిస్తాడు, నువ్వు ఇక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే నీ అంతు చూస్తానని. హుడిని అతన్ని చూసి కొంచెం కూడా భయపడలేదు. తన గొంతు లోపల నుంచి ఒక వస్తువుని బయటకు తీసి ఆ సెల్ లోపల నుంచి పారిపోతాడు. దీంతో ఇతను ప్రపంచంలోనే చాలా ఫేమస్ అయిపోతాడు. తర్వాత రోజు ఇతను హై సెక్యూరిటీ ఉన్న జైల్లో వెళ్లి ఇలా పందెం కాస్తాడు, మీరు నన్ను ఎలాగైనా బంధించండి, నేను ఇక్కడ నుంచి పారిపోతానని. హుడిని నోరును కూడా మూసేస్తారు. అతనితో ఫోటో కూడా దిగుతారు. వాళ్ళంతా వెళ్లిపోయిన తర్వాత హుడిని తన డూప్లికేట్ వేలు లోపల నుంచి ఒక కీని బయటకు తీస్తాడు. దీని తర్వాత హుడిని ఇంకా చాలా ఫేమస్ అయిపోతాడు. కొన్ని రోజుల తర్వాత హుడిని ఇంకొక భయంకరమైన పర్ఫార్మెన్స్ చేస్తాడు. వాటర్ ట్యాంక్ లోపల ఇతను రివర్స్ గా వేలాడి దానికి లాక్ వేపిస్తాడు. ఒకవేళ ఈ మ్యాజిక్ ఫెయిల్ అవుతే ఇతను ప్రాణాలు కూడా పోవచ్చు. చాలా సేపు గడిచిన తర్వాత కూడా హుడిని బయటకు రాలేదు. ఇది చూసి అక్కడున్న ప్రేక్షకులందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. దీంతో అక్కడికి ఒక ఫైర్ మ్యాన్ ని పిలుస్తారు. ట్యాంక్ లోపల చూస్తే అది ఖాళీగా ఉంటుంది. దీంతో ఇతను చాలా ఫేమస్ అయిపోతాడు. సమయం గడిచే కొద్దీ టెక్నాలజీ కూడా పెరిగింది. ఇతని మ్యాజిక్ చూసేవాడు కూడా తగ్గిపోయారు. ఎందుకంటే ఆ సమయంలో చార్లీ చాప్లిన్ అనే ఒక యాక్ట్రెస్ వీళ్ళందరినీ నవ్వించేవాడు. దీంతో హుడిని ప్రేక్షకులని తన వైపు ఆకట్టుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాడు. హుడిని తన శరీరాన్నంతా సంఖ్యలతో లాక్ చేసుకొని ఒక బ్రిడ్జ్ పై నుంచి చల్లటి ఐస్ సరస్సులో దూకుతాడు. ఇతను చాలా కష్టపడి తన సంఖ్యలను తీసేస్తాడు. కానీ ఇతను బయటకు రావడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే నదీ ప్రవాహం ఇతన్ని వేరే చోటుకు తీసుకుని వెళ్లి ఉంటుంది. హుడిని ఇలా అనుకుంటాడు, నా పని అయిపోయిందిరా అని. సడన్ గా అప్పుడే వాళ్ళమ్మ ప్రతి రూపం అక్కడ కనిపిస్తుంది. ఇంకా సేఫ్ గా హుడిని బయటకు వచ్చేస్తాడు. దీని తర్వాత హుడిని చాలా బరువుగా ఉన్న ఒక ఏనుగుని కూడా మాయం చేస్తాడు. దీని రహస్యం ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు.